ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాజకీయం హీటెక్కుతుంది. సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు మధ్య హోరాహోరీ రాజకీయం కొనసాగుతుంది. సీఎం జగన్ భీమిలి వేదికగా ఎన్నికలకు సిద్ధమంటూ భారీ సభ ద్వారా ఎన్నికల సమరశంఖం పూరించనుండగా, ఇటు చంద్రబాబు రా కదలిరా సభల ద్వారా సీఎం జగన్ ను టార్గెట్ చేస్తున్నారు. పిలేరులో జరిగిన సభలో ముఖ్యమంత్రి పైన చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంత్రులు రోజా, పెద్దిరెడ్డి తీరుపైన ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ కు అభ్యర్థులు కూడా దొరకడం లేదన్నారు. జగన్ ను ఇంటికి పంపడానికి యువత, రైతులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. జగన్ అధికార అహంకారాన్ని దించడానికి ప్రభుత్వ ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎన్నికల అనంతరం వైఎస్ఆర్ పార్టీ జెండా పీకేయడం తప్పదని స్పష్టం చేశారు. ఇదే రాష్ట్రం, ఇదే ప్రజలు, ప్రభుత్వమే మారింది. నాడు లేని పన్నులు ఇప్పుడు ఎందుకు పెరిగాయని ప్రశ్నించారు. నాడు లేని అప్పులు నేడు ఎందుకు పెరిగాయని నిలదీశారు. పేదవాడి బతుకు చితికిపోయింది, నిత్యావసర ధరలు పెరిగిపోయాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. జగన్ పాలనలో అన్నమయ్య ప్రాజెక్టు గండిపడితే 40 మంది కొట్టుకుపోయారని చంద్రబాబు మండిపడ్డారు. 400 ఇళ్లు దెబ్బతిన్నాయని, బాధితులకు నష్టపరిహారం చెల్లించారా? ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కుటుంబానికి ₹1,00,000 తామే అందించామని అన్నారు. ఈ సీఎం ₹10 ఇచ్చి ₹100 దోచుకోవడం జగనన్న పాలసీ అని బటన్ నొక్కాను కానీ చెబుతున్నాడని, బటన్ నొక్కి ఎంత దోచుకున్నావో చెప్పాలని ప్రశ్నించారు. అవినీతి డబ్బుతో ఎన్నికల సభల కోసం పెద్ద పెద్ద ఫ్లెక్సీలు సిద్ధమని పెడుతున్నారని మండిపడ్డారు. జగన్ ను ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. నాడు నాణ్యమైన కరెంటును ₹200కే మేము ఇస్తే ఇప్పుడు కరెంటు బిల్లు ₹1000కి పెరిగిందని, కరెంటు కోతలు పెరిగాయన్నారు. యుద్ధం ప్రారంభమైంది, యుద్ధానికి తాము సిద్ధమని తేల్చి చెప్పారు. కురుక్షేత్ర ధర్మ యుద్ధానికి జనసేన, టీడీపీ సిద్ధంగా ఉన్నాయన్నారు. 2019లో ముద్దులు పెట్టి బుగ్గలు నొక్కి మోసం చేశారన్నారు. ఒక్క అభివృద్ధి లేదు, ప్రాజెక్టు లేదు, పరిశ్రమ లేదని మండిపడ్డారు. రాయలసీమను రతనాల సీమగా మార్చాలనే టీడీపీ ప్రభుత్వం ₹12,500 కోట్లు ఖర్చు పెట్టిందని, సాగునీటి ప్రాజెక్టులకు జగన్ ఒక్క పైసా ఖర్చు చేశారని నిలదీశారు. మంత్రి పెద్దిరెడ్డి పాపాలకు అంతు లేకుండా పోతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో పుంగునూరులో ఎలా గెలుస్తారో చూస్తానంటూ హెచ్చరించారు. మంత్రి రోజా వసూళ్లపైన చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, జనసేన ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పాపాల పెద్దిరెడ్డి వచ్చి చూడవయ్యా, నీ యొక్క పాపులారెడ్డి ఆయన ఏం తింటాడో నాకు తెలియదు. అన్నం తింటున్నాడా లేదు. ఉదయం అయితే ఇసుకే అల్పాహారం ఆయనకి, మధ్యాహ్న భోజనం మైన్స్ ఆయనకి, రాత్రి డిన్నర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు. ఒకప్పుడు బకాసురులు ఉండేవాళ్ళు, అలాంటి బకాసురుణ్ణి మించిపోయాడు ఈ పాపాల పెద్దిరెడ్డి. నేను అడుగుతున్నా, తమ్ముళ్ళు పుంగనూరులో ఈసారి గెలుస్తాడా? గెలిపిస్తారా? నేను అడుగుతున్నా. ఇలాంటి దుర్మార్గుడు రాజకీయానికి అర్హులా అని మిమ్మల్ని అడుగుతున్నా. వయసు పెరిగింది కానీ బుద్ధి మాత్రం పెరగల. కుప్పానికి వెళ్ళాడు, కుప్పంలో గెలుస్తాడంట. నేను చెప్తున్నా, పుంగనూరులోని నీ రంగు మారింది. పుంగనూరులో గెలిసే పార్టీ తెలుగుదేశం పార్టీ. నా దయాదాక్షిణ్యాల వల్ల గెలిచావు గాని ఇప్పుడు చూపిస్తా నా తడాకా ఏంటో, నిన్ను ఎక్కడ పెట్టాలో పెట్టి చూపిస్తావని మరొకసారి హెచ్చరిస్తున్నా. పోలీసులు అడ్డు పెట్టుకుని సెకండ్ రాజకీయాలు చేసే ఈ నాయకుడు ఒక నాయకుడు, ఆ తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. కాలేజీకి వెళ్ళే విద్యార్థులు, మైక్ దిగండి, మమ్మీ దిగండి, మీరు దిగాల. తమ్ముడు దిగేమా, దిగే, మైక్ కిరపడలేదు, దిగండి. నువ్వే దిగాలి. ఎన్నికరండి, మీరంతా ఎన్నికరండి. నేను ఒకటే చెప్తున్నా, మొన్నే అంగళ్ళు కేసులు పెట్టారా లేదా తమ్ముళ్ళు మన మీద? ఏం జరిగింది అంగళ్ళలో? మనం ఏమైనా దాడి చేశామా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేశామా మన దాడి? దారిలో వస్తున్నాం. ప్రాజెక్టులో జరిగే అవినీతి, ప్రాజెక్టుల పైన నిర్లక్ష్యం, పెద్దిరెడ్డి దోపిడీ, ఇవన్నీ కూడా ఎక్స్పోజ్ చేశాం.
మనం ఇది ఎక్స్పోజ్ చేస్తే మన మీద దాడి చేసి సుమారు 600 మందిని జైల్లో పెట్టారు. నేను ఒకటే చెప్తున్నా, 600 మంది, ఇందులో విద్యార్థులు ఉన్నారు, అదే మరిగా ముసలి వాళ్ళు ఉన్నారు, కొంతమంది గ్రామం వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయారు, చాలా ఇబ్బందులు పడ్డారు. అందుకే ఈ పీలేరు సభలో చెప్తున్నా, మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఏంటో, నేనంటే ఏంటో చేసి చూపిస్తామని హెచ్చరిస్తున్నా.